ప్రపంచంలో వందల రామాయణాలున్నా ఎందుకు ఒక్క వాల్మీకి రామాయణమే ప్రామాణికమని భావిస్తారో తెలుసా? అదే కథ, అదే రాముడు, కానీ ప్రతి రామాయణంలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. అసలు కారణమేమిటంటే వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడిచ్చిన ఒక అసాధారణ వరం. ఆ వరం వల్ల ఆయనకు రామాయణంలో జరిగే సంఘటనలు మాత్రమే కాదు, ఆ క్షణంలో ప్రతి పాత్ర మనసులో ఏమి జరుగుతుందో కూడా స్పష్టంగా కనిపించేది. రాముడు లోపల ఏమనుకున్నాడు, సీత ఏమనుభవించింది, లక్ష్మణుడు ఎందుకలా స్పందించాడు, ఇవన్నీ ఆయన కేవలం విన్న కథలా కాదు, స్వయంగా చూసినట్టుగా వర్ణించాడు. అంతేకాదు, హనుమంతుడు లంకలో సీతను చూసినప్పుడు అతని మనసులో వచ్చిన భక్తి, ఆతృత, ఆనందం ఇవన్నీ కూడా వాల్మీకి మహర్షి అంతర్గతంగా గ్రహించి రాసినట్టు చెప్పబడుతుంది. అందుకే వాల్మీకి రామాయణం కేవలం కథ కాదు, ప్రతి పాత్ర యొక్క నిజమైన భావోద్వేగాలతో నిండిన జీవంత సత్యం అంటారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, మనం ఈరోజు చదివే వాల్మీకి రామాయణం అది అసలు రూపంలో ఉందా, లేక కాలక్రమంలో దాంట్లో కూడా మార్పులు వచ్చాయా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి.